హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కుష్కా. ఎప్పుడు బిర్యానీ పులావులే కాకుండా డిఫరెంట్గా ఈ కార్తీక మాసంలో బిర్యానీ పులావులు కంటే ఎక్కువ టేస్ట్ ఉండే వాటికంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి వెజిటేరియన్స్కి కూడా ఈ కుష్కా రైస్ అనేది మంచి టేస్టీ రైస్ అని చెప్పవచ్చు. ఈ కుష్కా రైస్కి ఏ వెజిటేబుల్స్ అవసరం లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటి. అండ్ ఈ కుష్కా రైస్కి ఎటువంటి గ్రేవీ రైతా అవసరం లేకుండా ఈజీగా తినేయచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కుష్కా రైస్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేద్దాం. ముందు వచ్చేసి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఈ కుష్కా రైస్కి మసాలా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ. ఇందులో మనం దాల్చిన చెక్క, ఒక 4 లవంగ మొగ్గలు అండ్ 2 ఇలాచి, అల్లం ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. ఒకటి వరకు మనం ఇక్కడ చున్నులపైన ఒలిచి పెట్టుకొని ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకుందాం. మనం చిన్నులపాయ అల్లం కూడా ఇక్కడ ఫ్రై చేస్తున్నాం. ఎందుకంటే ఇది కూడా ఫ్రై అయిందంటే మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని ఇలా ఫ్రై చేస్తున్నాం. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 2 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని ఇది కూడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాం. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఒక పెద్ద ఆనియన్, చిన్నవైతే ఒక 2 ఆనియన్స్ యాడ్ చేయండి. ఇట్లా ఆనియన్ కూడా మగ్గే వరకు మనం ఇట్లా మగ్గనిద్దాం. బాగా రోస్ట్ చేయకుండా మగ్గనిద్దాం. తర్వాత 2 టమోటాస్ లేదా ఒక పెద్ద టమోటా తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇక్కడ ఇలా బాగా మగ్గాలి. ఇలా టమాటా ఇది కూడా వేసామంటే అందుకే మనం కుష్కా రైస్ అనేది గ్రేవీ లేకుండా తినవచ్చు అంటే ఈ మసాలా పేస్ట్ వల్లే. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లార్చుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మసాలా అంతా యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకుందాం. ఇందులోకి మనం సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసి దీన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇందులో మనం పెరుగుని యాడ్ చేద్దాం. ఒక 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేయండి. పెరుగుని యాడ్ చేయడం వల్ల మనకి రైస్ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది. అందుకని ఇక్కడ పెరుగుని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నా. నా బిర్యానీ సీక్రెట్ ఏంది అంటే ఇదే. నేను ఏ బిర్యానీ, దమ్ బిర్యానీ ఏదైనా సరే, పులావ్స్ ఏదైనా సరే నేను రైస్ కుక్కర్ గిన్నెలోనే ప్రిపేర్ చేసి అంతా రెడీ అయిన తర్వాత రైస్ అనేది నేను రైస్ కుక్కర్లో పెట్టి కుక్ చేస్తాను. ఎందుకు అంటే అలా కుక్ చేయడం వల్ల మనకు అడుగు అనేది అంటదు, బాగా కుక్ అవుతుంది. అడుగు కూడా మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది నా బిర్యానీ కానీ రైస్ కానీ ఏదైనా. అందుకని ఇలా చేస్తాను. ఇలా స్టవ్ ఆన్ చేసి రైస్ కుక్కర్ గిన్నెని పెట్టుకొని అందులో నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నా. బిర్యానీలో నెయ్యిని యాడ్ చేసామంటే బాగుంటుంది. ఇందులోకి 2 వచ్చేసి బిర్యానీ ఆకులు, ఒక 2 ఇలాచి, దాల్చిన చెక్క, ఇవన్నీ మీరు మసాలా అన్నీ యాడ్ చేసుకోండి. అండ్ ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ జీడిపప్పు కొంచెం అండ్ పచ్చి బఠానీ కూడా యాడ్ చేస్తున్నా. మీకు పచ్చి బఠానీ, జీడిపప్పు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి కూడా యాడ్ చేసి ఇవంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 2 ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. ఈ ఆనియన్స్ బదులు మీరు మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది బిర్యానీ టేస్ట్ అనేది. ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే ఈ ఆనియన్స్ యాడ్ చేసి బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక పెద్ద టమోటాలు ఒక 2 ఉంటే ఆ 2 టమోటాస్ కట్ చేసి కూడా ఇందులోకి నెక్స్ట్ యాడ్ చేయండి. 2 టమోటాస్ ఇలా పొడుగ్గానే కట్ చేసుకొని చిన్నగానే కట్ చేసుకోండి. ఇట్లా మనకి స్మాష్ అయిపోతాయి కదా మనకు ఫ్రై అయిన తర్వాత. ఆ 2 టమోటాస్ యాడ్ చేసి బాగా ఫ్రై చేద్దాం. ఇలా మొత్తం ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి. ఇక్కడ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇలా పుదీనా, కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అప్పుడే మనకి రైస్ ఫ్లేవర్ తెలుస్తుంది.
మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా యాడ్ చేసి అందులోనే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఇక్కడ మసాలా అనేది యాడ్ చేస్తున్నాం. ఈ మసాలా యాడ్ చేయడం వల్లే మనం ఇది డైరెక్ట్గా ఏ రైతా ఏ కుర్మా గ్రేవీ ఏం లేకుండా మనం డైరెక్ట్గా తినేయవచ్చు. ఇందులోకి మనం కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం అండ్ ఇక్కడ అన్ని మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ధనియాల పొడి, గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా, మీ దగ్గర ఏ మసాలాలు అయితే ఉన్నాయో ఆ మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఇవంతా ఒకసారి కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. మసాలా అంతా పట్టేలాగా ఇలా ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి, ఎక్కువసేపు అవసరం లేదు. మనం ముందుగా నేనైతే ఒక 2 గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నా, మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇవి ఒక మినిమం ఒక అరగంట పాటైనా బియ్యం కడిగి పెట్టి నానబెట్టుకోండి. అలా నానబెడితే కొంచెం బాగా కుక్ అవుతుంది రైస్. నేను ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ బాస్మతి రైస్కి మనకి 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది కదా, 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కొలత అనేది. మీరు కొంచెం మెత్తగా తినాలనుకుంటున్నారంటే లైక్ 1/3 కప్ అనేది వాటర్ యాడ్ చేయండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఇట్లా ఇప్పుడు వాటర్, ఆ బియ్యం అంతా మసాలా మిక్స్ అయ్యేలా ఒకసారి మిక్స్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్, కారం ఇవన్నీ సరిపోతే ఓకే, లేదంటే కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ చేసి నేను ఇప్పుడు ఇది వచ్చేసి రైస్ కుక్కర్లో పెడుతున్నాను. ఇట్లా రైస్ కుక్కర్లో పెట్టి స్విచ్ చేస్తాను, అప్పుడు అది ఈజీగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనకి. ఇలా కుక్ అయింది చూడండి. ఇలా కుక్ అయిన తర్వాత పైన వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నా. అండ్ ఫైనల్గా వచ్చేసి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి గార్నిష్ చేస్తున్నాం. ఇంతే అండి, చాలా ఈజీగా అయిపోయింది కదా కుష్కా రైస్. ఈ కుష్కా రైస్ ఇంక డైరెక్ట్గా మనం అలాగే తినేసేయవచ్చు. ఎటువంటి కుర్మా రైతా లేకుండా అయినా మనం ఈజీగా అలా తినేసేయవచ్చు. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారు అంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా డెఫినెట్గా అడుగుతూ ఉంటారు చేసి పెట్టమని. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.